హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి లేఖ. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాల ప్రకటన డిఎస్సి 2024 హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్టు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఫలితాలు ప్రకటన డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్టు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్ డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తున్నట్టు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51,000 మంది ఎస్జిటి పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. మెగా డిఎస్సి పైనే తొలి సంతకం. 60 రోజుల్లో పరీక్ష, ఉద్యోగాల భర్తీ. మెగా డిఎస్సి గురించి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో, జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి పెడతామని మమ్మల్ని చాలా మోసం చేశాడు. 2019 నుంచి నానా తిప్పులు పడి ఏదేదో చేసాం. ఆ పెద్ద మనిషి డిఎస్సి ఇవ్వకుండా ఇప్పుడు డిఎస్సి పెడుతున్నాడు. సార్, ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎస్సి అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు సార్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులలోపు మెగా డిఎస్సి ప్రకటిస్తారు? తమ్ముడు అడిగింది చాలా స్పష్టంగా రెండే అడిగాడు. ఒకటి, ఇప్పుడు డిఎస్సి పెడితే మళ్ళా ఈ దుర్మార్గులు మ్యానిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సి ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్ గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం. ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. మీరు కూడా పని చేయండి. మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి. నేను కూడా కలుస్తాం, మా పార్టీ కూడా చెప్తాం, అందరూ కూడా చెప్తాం. ఫైనల్ గా మనం వచ్చిన 60 రోజుల్లో డిఎస్సి పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఆ స్టాట్యూటరీ అప్లికేషన్స్ ఉంటాయి. మెగా డిఎస్సినే పెడతాం. ఎప్పుడు రానంత డిఎస్సి పెడతాం. మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.